హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజైతే నేను ఐక్యాలో నేను తీసుకున్న వస్తువులు చూపిద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి నేనైతే ఎవరు చూపించడం చాలా వరకు అంటే కొన్ని చూపించి ఉండొచ్చు, కానీ వీటిలోంచి చాలా వరకు ఎవరు చూపించలేదండి ఇంతవరకు. అందుకని చెప్పేసి మీరు కూడా ఇవి తీసుకుంటే బాగుంటుంది, చాలా ఉపయోగంగా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట, మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి. సో ఇదండి, మేమైతే ఐక్యాకి వెళ్ళాం అనమాట. వెళ్ళగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది, చాలా రోజుల తర్వాత ఐక్యాకి వెళ్ళడము. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఈ బ్రష్ అసలు ఎంత యూస్ఫుల్గా ఉందోనండి. ఈ బ్రష్ అయితే క్లీనింగ్ బ్రష్ అనమాట. అది మీరు ఇది ఇలా క్లీనింగ్కైనా మీరు వాడుకోవచ్చు, లేకపోతే మీరు సింక్ క్లీన్ చేయడానికైనా వాడుకోవచ్చు, మీరు ఎలా అయినా సరే దీన్ని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. అలాగే నేను వేసుకున్న ఆ గ్లౌస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇవి కూడా ఐక్యాలోనే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఏంటంటే ఈ బ్రష్ మీరు చూసినట్టయితే ఎంత బాగుందంటే, మెయిన్ ఏంటంటే దీనికి ఇది మీరు హ్యాంగ్ చేయడానికి కాకుండా, మనం హ్యాంగ్ చేయాలంటే మళ్ళీ మేకులు కొట్టాలి, అలాంటివి చేయాలండి. కానీ దీనికైతే మాత్రం మీరు అలాంటివి ఏమీ అక్కర్లేదన్నమాట. మీరు హ్యాపీగా దీన్ని సక్షన్, సో మీరు ఎక్కడైనా సరే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఊరికే ఇలా నొక్కితే సక్షన్ తెలుసు కదండి. సో ఇలా మీరు ఎక్కడైనా సరే హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే మాత్రం బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ది వచ్చేసి ఈ విప్పర్ అండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. అసలు కాఫీ కానీ మిల్క్ కానీ మీరు బాగా మీకు కనుక నురుగు బాగా ఇష్టమైతే కనుక దీన్ని మీరు వాడుకోవచ్చండి. అసలు రీజనబుల్ ప్రైస్లో ఉందన్నమాట ఇది. ఇదిగోండి, ఇలా ఇక్కడ చూపించినట్టుగా మీరు బటన్ ప్రెస్ చేసి, దానికి సైడ్లో బటన్ ఇచ్చారు కదండి చూపించినట్టుగా ఇందాక. సో ఆ బటన్ మీరు కనుక ప్రెస్ చేసినట్టయితే ఇలా బాగా నురుగు వస్తుందన్నమాట. మీరు పాలలో ఇలా ట్రై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కాఫీ కలిపేసుకున్నాకైనా సరే మీరు దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. మీకు కావాల్సింది బాగా నురుగు అయితే వస్తుందండి దీనివలన. ఇలా బాగా మనం యూస్ చేసుకుని ఆ తర్వాత కలుపుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే నురుగుతో కాఫీ అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా కనుక అలా నురుగుతో కాఫీ కానీ పాలు కానీ ఇష్టపడే వాళ్ళైతే ఇది చాలా చాలా యూస్ఫుల్. అసలు సింపుల్గా ఉందన్నమాట. మీరు మిగతా వాటిలాగా కాకుండా ఏదో పెద్ద ఎక్విప్మెంట్ లాగా లేకుండా చాలా సింపుల్గా ఈజీగా వాడుకునేటట్టుగా ఉందండి. అందుకు నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది ఎవరైనా వాడచ్చు, ఇది చాలా సింపుల్. అసలు చూడండి, ఇలా తయారైపోయిందనమాట మన కాఫీ. చూసారా ఎంత బాగుందో అసలు. మీరు కావాలంటే ఇది ఇంకా దాన్ని చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దాంట్లో కూడా పెట్టి మీరు చేసుకోవచ్చు నురుగు వచ్చేటట్టుగా. నేనైతే ఊరికి దీన్ని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట, ఈ నురుగుని ఇలా. సో ఇలా వచ్చిందండి కాఫీ. చూడండి, ఇలా చాలా బాగుంది కదా, సూపర్గా ఉందండి. సో నెక్స్ట్ అయితే మాత్రం ఈ నాప్కిన్ హోల్డర్ అండి. నాకు అసలు ఇది ఎంత నచ్చిందో అసలు, ఆ డిజైన్ అది. కాకపోతే ఏంటంటే మామూలు నాప్కిన్స్ పట్టలేదు, ఇంకా కొంచెం పెద్దవి కావాలన్నమాట. అది మాత్రం కొంచెం ఇది అనిపించింది. ఇదేమో సక్షన్ మీకు బ్రష్ హోల్డర్ అండి. అసలు ఎంత బాగుందో అది కూడా. ఇదేమో నాప్కిన్స్ వచ్చేసి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అసలు నాప్కిన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అసలు చిన్నగా లేకుండా బాగా పెద్దగా ఉన్నాయి. అలాగే మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తగిలించుకోవచ్చు కూడా అనమాట. దానికి ఇలా హోల్డ్ చేసుకోవడానికి కూడా, హుక్కి తగిలించుకోవడానికి కూడా ఇచ్చారు. చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఇది నేను ఇంతకు ముందే తీసుకున్నానండి. ఇది పాట్ హోల్డరు. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఎక్కువ వైట్ ఉంటాయి కదా అన్నీ ఐక్యాలో, చాలా నచ్చింది అనమాట నాకు ఇది కూడా. అందుకే మీకు చూపిద్దామని. సరే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హుక్స్ అయితే మాత్రం అసలు ఎంత యూస్ఫుల్గా ఉన్నాయోనండి. ఇవి అసలు ఎంత తక్కువ ప్రైస్ ప్లస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే వీటిని ఇలా హుక్స్ ఇలా తగిలించేసుకొని మీరు ఏవైనా సరే తగిలించుకోవచ్చు అనమాట వాటిని. అసలు ఎంత బాగున్నాయో ఇవైతే, అసలు ది బెస్ట్ అని చెప్పొచ్చండి. అసలు చాలా చాలా యూస్ఫుల్గా అనిపించింది. మీరు ఏవైనా తగిలించుకోవచ్చు ఇలా, మీరు ఎక్కడైనా తగిలించు. నేనంటే ఇక్కడ కిటికీకి తగిలించానులేండి. ఇలా చూసారా, ఇలా హుక్స్ తగిలించాను. ఇంతకు ముందు అయితే మేము వాడుకునే యుటెన్సిల్ డ్రైనర్ అంటే అంట్లు స్టాండ్ తగిలించడానికి ఉండేది కాదండి. కానీ ఇప్పుడు చూడండి, హ్యాపీగా ఇలా తగిలిచ్చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు అయితే ఎక్కడో చోట పెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు చక్కగా స్పేస్ సేవింగ్ కూడా అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఇంతవరకు ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.